హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వీకే టాక్స్. ఇవాళ అయితే మహారాష్ట్రలో ఫేమస్గా తయారు చేసుకునే టిఫిన్ వచ్చేసి సాబుదానా కిచడీని మీకు తయారు చేసి చూపిస్తున్నాను. ఇది వాళ్ళు ఫాస్టింగ్ టైంలో చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఎనర్జీ బూస్టర్ కాబట్టి ఫుల్ ఎనర్జీని ఇస్తుంది. చాలా అంటే చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది అంతే. చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళ కోసం నా వీడియోలో నేను పెడుతున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏదైనా ఇంప్రూవ్ చేసుకోమంటారా లేకపోతే ఇంకేమైనా చేయమంటారా అనేది, ఓకేనా? సో ఫ్రెండ్స్, చలో చూసేద్దాం ఎలా చేయాలనేది మనం, ఓకేనా? చలో. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్. నేను వచ్చేసి 1 కేజీ సగ్గు బియ్యాన్ని తీసుకుంటున్నాను. దీన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కోండి. కడిగిన తర్వాతకి ఒక 4 నుంచి 5 గంటలు మాత్రం ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత అడుగున కొన్ని వాటర్ ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే ఆ వాటర్ని అవి పీల్చుకొని బాల్స్ లెక్క తయారవుతాయి. ఒకవేళ కావాలనుకుంటే మీరు మార్నింగ్ టైం ఏదైనా టిఫిన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇది చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే నైట్ టైంలోనే మీరు వీటిని నానబెట్టేసుకోవాలి కడిగి. సో ఇలా నానేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. కొన్ని వాటర్ అనేవి ఇదిగో ఇలా ఉండాలి, కొన్ని ఉంటే తప్ప అవి మంచిగా నానవు, లేకపోతే అలాగే గట్టిగా ఉండిపోతాయి. ఇప్పుడు దీనికి ఒక 4 గంటలు రెస్ట్ ఇచ్చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి 2 బంగాళదుంపలను కట్ చేసుకొని మీడియం సైజులో కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాతకి పల్లీలు తీసుకోండి. పల్లీలను కూడా మీడియం ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాతకి మిక్సీ పట్టేసుకోండి. పొట్టు తీయాలి అని అనుకుంటే పొట్టు తీసుకోండి, నేనైతే ఇట్లానే వాడతాను. మిక్సీ అనేది బరకగా ఉండాలి, ఎందుకంటే పౌడర్లా చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు మనకి కిచిడి. సో కొంచెం కచ్చా పచ్చాగానే మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, చూసారా బాల్ లాగా వచ్చేసింది. సేమ్ ఇలానే నానేటట్టు చూసుకోండి. ఒకవేళ మీరు చెక్ చేసేటప్పటికి ఒకవేళ మీకు ఇలా రాలేదనుకోండి, మళ్ళీ పైనుంచి కొంచెం నీళ్లు చల్లుకొని ఒక 1/2 అవర్ వదిలేయండి, అది అలాగే తయారైపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కొంచెం వేడెక్కగానే తగినంత ఆయిల్ వేసుకోండి. మీకు సాబుదానా క్వాంటిటీ బట్టి ఆయిల్ వాడుకోండి. తర్వాతకి మనం దీనికి బంగాళదుంపను యాడ్ చేసుకుంటున్నాము. ఈ బంగాళదుంపలు అనేది కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేగించుకోండి. బంగాళదుంపలు ఫ్రై అయ్యేలోపు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. సాబుదానాలోకి ముందుగానే పట్టి పెట్టుకున్న పల్లీల పౌడర్ని వేసుకొని కారం వేసుకోండి. కారం స్పైసీగా ఉండే వాళ్ళు ఎక్కువ వాడుకోండి. అండ్ తర్వాత ఇందులోనే సాల్ట్ కలిపేసుకుందాము. ఇంకోటి ఏంటంటే మీరు ఈ కారం ప్లేస్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేలా అంటే ఫస్టే పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై చేసి పల్లీలతో పాటు కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవడమే. అది ఇందులో పేస్ట్ చేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్నాక మంచిగా కలిపేయాలి. మొత్తం సాబుదానాలోకి మన పల్లీల పౌడర్ అనేది బాగా కలిసిపోవాలి. ఇప్పుడు
బంగాళాదుంపలు అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసుకుందాము. ఈ మిశ్రమాన్ని ఇందులో వేసిన వెంటనే తొందరగా ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. స్టవ్ పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. ఒక 5 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే సాబుదానాలు అనేవి జిగురుగా ఉంటాయి కాబట్టి తొందరగా కడాయికి అంటుకుపోతాయి. ఒకవేళ అది అంటుకుంది అనుకోండి ఎంబటే మాడిపోతుంది. అందుకే మనకు జాగ్రత్తగా ఉండాలంటే వేయగానే ఫస్ట్ మంటను చిన్నగా చేసుకొని కలపాలి. ఇలా ఒక 5 నిమిషాలు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు చిన్నగా మంట పెట్టేసుకొని మొత్తం కుక్ చేసుకోండి. అప్పుడు మనకు సాబుదానా అనేది రెడీ అయిపోతుంది. ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అసలు మాటలో చెప్పలేను. ఈ స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం మీద నుంచి చక్కెర వేసుకోండి. ఎందుకంటే చక్కెర వేసుకోవడం వల్ల దానికి వచ్చే టేస్టే వేరు. చాలా గుమగుమలు ఆడిపోతుందండి సాబుదానా. మీరు కూడా రెడీ చేసుకోండి. ఓకే, బాయ్.